హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది ఈరోజు. పేకాట క్లబ్ లేదు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు పేలులు లేవు. చాలా సుభిక్షంగా ప్రశాంతంగా ఉన్నాం. మరి నన్ను అడిగితే ఇంకో గంట చెప్తా ఏం చేసినావా హైదరాబాద్కి అంటే, నేను అడుగుతున్నా, మీకు ఆకలి అవుతుంది తెలుసు, నేను అడుగుతున్నా, మరి మా మీద పోటీ చేసేటోళ్ళు మమ్మల్ని కాదు మాకే ఓటేయండి అనేటోళ్ళు మరి వాళ్ళు కూడా చెప్పాలన్నా వద్దా? నేను చెప్తా, 6 ఏళ్ళలో ఏం చేసినో చెప్తా, మళ్ళీ ఓటేస్తే ఏం చేస్తానో కూడా చెప్తా. మళ్ళీ నాలాలు బాగు చేస్తా అని చెప్తున్నా, చెరువులు బాగు చేస్తా అని చెప్తున్నా, ఇంకా బ్రహ్మాండంగా బస్సు దవాఖానా పెంచుతామని చెప్తున్నా, ఫ్రీ వాటర్ ఇస్తాము పేదలకని చెప్తా ఉన్నా. ఇవన్నీ నేను చెప్తా ఉన్నా. మరి మా మీద పోటీ చేసే మిత్రులు వాళ్ళు కూడా చెప్పాలి కదా, ఏం చేశారో చెప్పాలి. వాళ్ళు కూడా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, 6 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసిండ్రు? హైదరాబాద్కి ₹1 పనిచేసిండ్రా? ₹1. నేను కిషన్ రెడ్డిని వారం రోజుల నుంచి అడుగుతున్నా, కాకిలెక్క ఒరుతా ఉన్నా నేను, అయ్యా కిషన్ రెడ్డి గారు చెప్పండి ₹1 పనిచేసిండ్రా అంటున్నా. ఆయన ఒకటే అంటాడు, ఏమనంటే మీరు చేసిన ప్రతి పనిలో మాది కూడా ఇస్తా ఉంది ఇంత అంటాడు. ఎక్కడుంది ఇస్తా నేను? ఇది కూడా మీకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6 ఏళ్ల నుంచి అంటే వాట్ ఈస్ అ ఫెడరల్ రిపబ్లిక్? ఇండియా ఈజ్ అ ఫెడరల్ రిపబ్లిక్. అసలు ఫెడరల్ రిపబ్లిక్ అంటే ఏంటి? వేరే కన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలు కలిసి. అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప మాట అన్నాడు, కేంద్రం మిథ్య అన్నాడు. మిథ్య అంటే ఏంటంటే అది భ్రాంతి అని. ఇట్స్ నథింగ్, ఇట్స్ యాక్చువల్లీ బాడీ దట్ ఇన్ రియాలిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ డస్ ఎగ్జిస్ట్ అని. అంటే ఏంటి ఉద్దేశం ఏంటి అంటే అన్ని రాష్ట్రాలు, ఈ మాట ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరూ అపార్థం చేసుకుంటారు టీవీలలో, మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాయన, లేకపోతే వీళ్ళు మామూలు కాదు. ఒక మనిషి కింద పడితే 1000 సార్లు పడ్డట్టు చూపెడతారు పొద్దున్న సాయంత్రం వరకు వీళ్ళని తట్టుకోలేదు. నేనేమంటున్నా అంటే బాబు, కేంద్రం లేదంటలేను నాయన, మళ్ళీ మీకు దండం, కేంద్రం ఉంది. కానీ రాష్ట్రానికి ఒక జియోగ్రాఫికల్ బౌండరీ ఉంటుంది, రాష్ట్రానికి ఒక సరిహద్దులు ఉంటాయి, రాష్ట్రానికి ఒక భౌగోళిక ఇది ఉంటుంది. కేంద్రం అంటే ఓవరాల్గా అల్టిమేట్గా అన్ని రాష్ట్రాల కలబోతేనే కేంద్రం, అంతేగాని వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఎంటిటీ ఉండదు. కాబట్టి మీకు ఒక విషయం తెలవాలి, గత 6 సంవత్సరాలుగా లాస్ట్ 6 ఇయర్స్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుండి పన్నుల రూపంలో, మనం పొద్దున్న లేస్తే వాడే బ్రష్ కానీ, పేస్ట్ కానీ, సబ్బు కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ, మనం ఏదైతే కొంటామో ఇళ్లలో, చింతపండు కానీ, ట్యాక్స్ కడతాం, ప్రతిదానికి ట్యాక్స్ కడతాం, జీఎస్టీ కడతాం, సిఎస్టీ కడతాం, ఎక్సైజ్ డ్యూటీ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఇవన్నీ కలిపితే కేంద్రానికి మనం ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది 2,72,000 కోట్లు, 2,72,000 crores. ప్లీజ్ మెమరైజ్ ఇట్. మరి వాళ్ళ నుంచి మనకి ఎంత వచ్చింది 6 ఏళ్లలో? 1,40,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటాన వెనుకకు వచ్చింది. కానీ వాళ్ళు చెప్పే పోజులు ఎట్లుంటాయి? ఇక్కడికి వస్తారు ఆయన పెద్ద ఆయన అమిత్ షా గారు, हमने 1,00,000 करोड़ दे दिया. किसने किसको दिया? हमने 2,75,000 करोड़ आपको दिया. आज मैं दावे के साथ कह सकता हूं, आज अगर आपके बीमारू स्टेट्स में कुछ डेवलपमेंट हो रहा है तो हमारा हिस्सा, तेलंगाना का हिस्सा वहां पे है, आपका यहां पे कुछ नहीं है. ₹1 यहां से जाता है तो 8 वापस आता है. आप कहते हो हमने ये दे दिया. आप देने वाले हैं, हम लेने वाले हैं, ऐसी कोई बात नहीं है. हम देने वाले हैं, तेलंगाना की आवाम आपको देती है, तेलंगाना की जनता आपको देती है. आप हमें कुछ नहीं दिया. एक इंस्टीट्यूट दिया आपने, एक इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट की मांग हम कर रहे हैं, दिया कुछ आपने? एक नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन हमने मांग किया, दिया आपने? कुछ नहीं किया. क्या 6 सालों में कुछ हुआ हैदराबाद में उनके तरफ से? మేము ఇలా ఇస్తా లేదా, అందులో ఇస్తా లేదా, మీ బాత్రూమ్ కడితే అనలేమా, మేము మీరు సెంటర్ పెడితే అనలేమా? నువ్వెక్కడున్నావు స్వామి? మాకు డెవల్యూషన్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది, అంబేద్కర్ గారు రాసినప్పుడే రాసింది, ఇట్స్ ఫెడరల్ రిపబ్లిక్. ఇందులో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, హక్కుగా అక్కడ మోడీ ఉన్నా, మన్మోహన్ సింగ్ ఉన్నా, ఎవరున్నా ఇచ్చి తీరవలసిందే, ఇవ్వకపోతే ఊకోరు. సుప్రీంకోర్టుకు పోతే ముక్కు విండి మరీ, చెవు విండి మరీ ఇస్తారు. అవే వచ్చినాయి తప్ప అవి కాకుండా ₹1 అదనంగా ఇచ్చిండ్రా? లేదు. నిన్న మీట్ ద ప్రెస్ అని ప్రెస్ మీట్ పెట్టిండు కిషన్ రెడ్డి, పక్కకే గిడెక్కను. ఆయన అడిగినారు, సార్ మరి కేటీఆర్ అంటుండు కదా 2,72,000 కోట్లు తెలంగాణ వాళ్ళు కడితే మీరు ఇచ్చింది 1,40,000 అనట కదా, ₹1 కడితే ఆటనే వస్తుందట కదా సార్, నిజమేనా అని అడిగారు. ఇది చాలా వేర్పాటువాదం అంటే మనం ఏదో దేశంకి వెళ్ళి విడిపోతాం అన్నట్టు చెప్తున్నాడు ఆయన. మాకేమైనా పిచ్చా? ఇండియాలోనే ఉంటాం, బరాబర్ హక్కుగా కొట్లాడతాం, ఎవరితో కొట్లాడాలో కొట్లాడతాం, ఎట్లా కొట్లాడాలో కొట్లాడతాం, ఎట్లా రాష్ట్రానికి రావాల్సిన హక్కును ప్రతి పైసను సాధించుకోవాలో మనకు తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే
చెప్పమనండి, వాళ్ళని చెప్పమనండి. 6 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంది చెప్పరు. పోనీ ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారని అడుగుతాం, చెప్పరు. వాళ్ళు ఏం చెప్తున్నారు కొత్తగా మీరు చూసారు, నిన్న మొన్న ఒక ఆయన వచ్చిండు కొత్త ఆయన మార్కెట్లకి, నలుగురు బండి మీద తిరుగుండ్రి, హెల్మెట్ పెట్టుకోకుండ్రి, మందు కొట్టి నడుపుండ్రి, చలాన్లు నేను కడతా. ఇదా హైదరాబాద్ వాళ్ళు కోరుకునేది? అసలు విషయం చెప్పేవాడికి ఇది చెప్తాడు. ఇంకోటి ఇంకా విచిత్రం ఇదైతే, 25,000 ఇస్తానని గెలిపిస్తే అంటాడు. ఏది మన వరదల్లో నష్టపోయిన వాళ్ళకు 10,000 ఆపిందేమో వీళ్ళు, మనం ఇస్తుంటే 10,000 ఆపితే వీళ్ళే ఆపుతారు. ఇప్పుడేమో 25,000 ఇస్తారట. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారా? సింపుల్ లాజిక్. ఇస్తే ఇప్పుడు నేను ఎవడని వద్దంటుండా? నువ్వు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నావు, నేను వద్దంటున్నానా? మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి భారతదేశానికి, మా అందరికీ మీ అందరికీ మనందరికీ ఆయనే ప్రధానమంత్రి. మరి మేము చిన్నోళ్ళం, చిన్న రాష్ట్రం, మేమే 650 కోట్లు ఇస్తుంది. నువ్వు ఒక 1,500 కోట్లు వద్దన్నారా నిన్నెవరన్నా? మేము ఆ లిస్ట్ ఇస్తాం నీకు. 6.5 లక్షల మందికి ఎవరెవరికి పైసలు ఇచ్చినామో ఆ లిస్టు నీకు పంపిస్తాం. కిషన్ రెడ్డి గారు ఇప్పి, రేపే ఇప్పి. మమ్మల్ని అంటున్నావు కదా జిహెచ్ఎంసీ ఓట్లు ప్రలోభ పెట్టడానికే ఇట్లు ఇస్తున్నారు అన్నాడు. నువ్వు కూడా పెట్టు, నేను వద్దనన్నా? పెట్టండి, నేను వద్దంటలేను కదా. మీరు పేదవారికి సాయం చేస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాం. దీపాలు వెలిగిమంటే దీపాలు వెలిగిస్తాం, పల్లాలు కొట్టమంటే పల్లాలు కొడతాం, డ్యాన్సులు చేయమంటే డ్యాన్సులు చేస్తాం. చెయ్యి, పని చెయ్యి, ఏం చేస్తావో చెప్పి అడుగు. నీతివంతమైన రాజకీయం చేయి, విశ్వాసంతో కూడిన రాజకీయం చేయి. అంతేగాని నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతాం, ఏది మాట్లాడినా నడుస్తుంది. సరే, నువ్వు తాగి నడుపుమంటున్నావు, పిల్లల్ని రాంగ్ రూట్లో నడుపుమంటున్నావు. మరి ఎవడన్నా పడితే, రేపు కాలో చేయి ఇరిగితే, ఎవడన్నా చచ్చిపోతే ఎవడు బాధ్యత? అయినా ఎవరు తెచ్చిందండి చట్టం ఇది? ఫైన్లు వేసే చట్టం ఎవరు తెచ్చారు? మేము తెచ్చినాం. మోటార్ వెహికల్ చట్టం నితిన్ గడ్కరీ గారు 2019లో పెడితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన ఎంపీ గారు దానికి ఆయన కూడా సపోర్ట్లు కొట్టి ఆమోదించిండు. పాపం ఆయనకు తెలియదు అది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆయనకు తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. ఇసంటి వాళ్ళు ఎంపీలు అయిన మన కర్మానికి ఏం చేద్దాం? ఇంకా ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడతాడు, ఇది చేస్తాం అది చేస్తాం. వాళ్ళకు ఉన్నది ఒకటే ఒకటి, వాళ్ళకు విషయం లేదు, సబ్జెక్ట్ ఇల్లే. విషయం ఉంది, బాగా నిండా విషయం ఉంది. ఆ విషయం ఏంది? ఎక్కిస్తారు, ఎట్నో లెక్క ఎక్కిస్తారు. ఏంటిది? ఏది పెట్టి మతం పేరు మీద పంచాయతీ పెట్టాలి కదా, ఒక్కటే తెలుసు వాళ్ళకు. ఆ డబ్బాల రాళ్ళే చూపుతారు చూడు, గులకలు అడ్డడ్డడ్డడ్డ, అదొక్కటే వచ్చు వాళ్ళకు. ఏమన్నా అంటే అది కొత్త కొత్త పేర్లు చెప్పిండు మొన్న. అదేంది? ఇది బాబర్కు బిన్ లాడెన్కు జరుగుతున్న పోటీ. బాబర్ ఎవడు, బిన్ లాడెన్ ఎవడు, వానికేం సంబంధం హైదరాబాద్ ఎలక్షన్తోని? ఇది ఎక్కడ లొల్లి? వాడేడికెళ్ళి వచ్చే మాకేదలపై వాడేవాడు, వాడినే ఉన్న ఇంట్లో గుంజుకొచ్చి బాబర్కు బిన్ లాడెన్. బాబర్ బిన్ లాడెన్ ఎక్కడోడు, మనకేం సంబంధం అసలు? వాడు మన దేశం కాదు, మన్ను కాదు. వాడినే ఉన్న పట్టుకొచ్చి వానికి మనకు జరుగుతున్న పోటీ అంటాడు. నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి పిచ్చి రాజకీయం తప్ప పనికొచ్చే ఒక్క ముచ్చట చెప్తారా? చూడండి, మీరు చూడండి ఒకసారి. చెప్పు, నువ్వు చెప్పు, దమ్ముంటే ఒక మాట చెప్పు. నరేంద్ర మోడీతో అనౌన్స్ చెప్పి హైదరాబాద్లో గెలిపియండి, 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తా అని చెప్పు. మేము కూడా సపోర్ట్లు కొడతాం, గట్టిగా తిరుగుదాం, మంచిగా అందరం తిరిగి బ్రహ్మాండంగా అందరం జై జై అందాం, గొప్పోడు నరేంద్ర మోడీ అని చెప్దాం. అది చెప్పరు. ఎలక్షన్ రాగానే మతం వస్తుంది ముంగటికి, ఎలక్షన్ రాగానే పాకిస్తాన్ వస్తుంది. అప్పటిదాకా ఏది ఉండదు, మళ్ళీ అప్పుడే వస్తుంది. నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచించండి, స్థిమితంగా ఆలోచించండి. నగరం మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, పచ్చబడుతున్నది, ముందుకు పోతున్నది. మమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తామో నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. పేదవాళ్ళకు లాభం చేస్తాం, రాష్ట్ర ఆదాయం పెంచుతాం, పేదలకు పంచుతాం. అదే మా సూత్రం. సంక్షేమం ప్లస్ అభివృద్ధి మా సూత్రం. పేదవాడు బాగుండాలి, అన్రెస్ట్ రాకూడదు. అన్రెస్ట్ వస్తే రాష్ట్రం బాగుండదు. పేదవాడు హ్యాపీగా సుభిక్షంగా ఉంటే మిగతా వాళ్ళందరం కూడా బాగుంటాం. ఎందుకంటే లేకపోతే అప్పుడే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళి తయారవుతాయి. పని లేదనుకోండి, నాకు ఎక్కడ తినతందుకు బువ్వలేదు, అప్పుడే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. దొంగతనాలు, దొమ్మిలు, చైన్ స్నాచింగ్లు ఎడికెళ్ళి వస్తాయి, గంటకెళ్ళి వస్తాయి. అందుకే పేదవాన్ని సుభిక్షంగా ఉంచుదాం. రాష్ట్రానికి పెన్షన్లు పెంచుకున్నాం. 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసుకొని పెద్ద మనుషులకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, వారికి ఆసరాగా నిలబడ్డాం. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,116 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. అదే రకంగా ఆడబిడ్డ కాన్పుకి పోతే 12,000 రూపాయలు, మగబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే ఇచ్చుకుంటున్నాం. కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 1,00,000 కట్టుకున్నాం, ఇంకో 2 లక్షలు కట్టుకుందాం, అవసరమైతే డెఫినెట్గా ఇచ్చుకుందాం. నా విజ్ఞప్తి